జయ గురుదేవదత్త. మనం ఇప్పుడు తెలుసుకుపోయే రాశి అలానే సింహరాశి అయిపోయిందిగా కన్యారాశి చెప్పుకుంటున్నాం. జయ గురుదేవదత్త. వాగీశ్వర్యే నమో నమః, దక్షిణామూర్తయే నమః, దత్తాత్రేయాయ నమః, హయగ్రీవాయ నమః, అస్మద్గురుపాదికేభ్యో నమో నమః. మనందరి గురు దత్తాత్రేయుడే, మూల గురువు దత్తాత్రేయుడు. అందరూ ఆయన స్మరణ చేసినట్లయితే అన్ని విద్యలు అవగతం అవుతాయి, అన్ని విద్యలు మనకు వస్తాయి. కనుక దత్తాత్రేయుడిని స్మరించడం మంచిది. మనం ఇప్పుడు కన్యారాశి విషయం తెలుసుకుందాం. కన్యారాశిలో పుట్టిన వాడి లక్షణాలు కోప స్వభావం, ఎవరు ఎదుగుతున్నా భరించలేకపోవడం, మనం అందరి ముందు ఎదగాలనుకోవడం, ఒక ఎదురు వ్యక్తిని తక్కువ చేసినా సరే మనం హై లెవెల్కి వెళ్ళాలని ఆలోచన కలుగుతున్నది. కన్యారాశి పుట్టిన వాళ్ళకి వాళ్ళ లక్షణాలు ఉంటుంటాయి. అయితే ఓర్వలేనితనం కూడా ఉంటుంది. వీళ్ళలోనే మాట శత్రుత్వంగా తయారవుతుంటారు అన్నమాట. వీళ్ళు ఎవరితో మాట్లాడినా శత్రువుని చేసుకుంటుంటారు, వీళ్ళు శత్రుత్వం తయారు చేసుకుంటారు. కన్యారాశి వారిలో పుట్టిన వాళ్ళు, కన్యలో పుట్టిన వారికి ఈ లక్షణాలు కామన్గా ఉంటాయి. అయితే మనం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఎక్కువ ఇప్పుడు విశేషం ఏంటంటే సోదర స్థానంలో సుఖం ఉండడం వల్ల సోదరుతో స్నేహము, మాటగారితనం బాగుండటము, వీళ్ళు ఇప్పుడు ఈ మాసంలో అందరితో కలుపుకోవడము, చక్కగా అక్క చెల్లెళ్ళు అందరూ బాగుండడం, వాళ్ళతో బాగుండడం, కుటుంబంతో బాగుండడం, కుటుంబం అంతా కలిసి ఎక్కడ ప్రయాణాలు చేయడం, మంచి మంచి దగ్గరలో ప్రయాణాలు చేసి రావడం, చిన్న చిన్న ప్రయాణాలు తిరిగి రావడం, శుక్రుడు తృతీయ స్థితిలో ఉండడం, కుజుడితో కలిసి ఉండడం వల్ల తప్పనిసరి ప్రయాణాలు చేయడం, అంత అనుకూల స్థితిలో రావడం, అంత అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. అయితే చతుర్థంలో సూర్యుడు అలానే బుధుడు పడటం వల్ల, చతుర్థ స్థితిలో ఉండటం వల్ల బుధుడు సూర్యుడు యొక్క ప్రభావం కొంత అనుకూలకపోవడం, ఎక్కువ శ్రమగా బాగా అలసిపోయి ఉండడం, శరీరం అలసిపోయి ఉండడం, శరీరం బడలిగ్గా ఉండడం, కొంచెం మధ్య మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడం కూడా అవకాశాలు ఉంటాయి. కన్యారాశి వారికి షష్ఠ స్థితిలో రాహు, అలానే కన్యారాశి వారికి పంచమంలో ఎవరు లేరు, పంచమ స్థితిలో ఎవరు లేరు, షష్ఠంలో శని ఉంటాడు. శని షష్ఠంలో ఉన్న ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంది, అది కూడా పొజిషన్ బాగానే ఉంది. రాహు ఇక్కడ సప్తమంలో ఉంటాడు. రాహు సప్తమంలో ఉండడం వల్ల భార్యతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వారి ఆధ్యాత్మికతలో ఉంటారు కనుక, వారు దేవతా సంబంధం కనెక్షనే ఉంటారు కనుక వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే వారు చాలా ప్రశాంత వాతావరణం పొందగలుగుతుంటారు. అది కూడా బాగుంది. తర్వాత అష్టమ గురుడు అయ్యాడు. అంటే వీరు ధనానంతా కూడా మూర్ఖత్వం కోసం, ఆవేశం కోసం, లేదంటే కొంచెం అందరి ముందు కొంచెం గొప్పగా కనబడాలని ఫీలింగ్తో ఖర్చు పెడుతుంటారు. కానీ ధనాన్ని వృధా చేస్తుంటారు. తగు జాగ్రత్త పాటించడం మంచిది. అయితే వీరికి ఇంకా జాతరీత్యా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక పర్లేదు, కొంత బెటర్గా ఉందనుకోవచ్చు. కానీ ఎక్కువ ప్రయాణాలు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత వీరికి స్నేహితులు బాగా పరిచయం అవ్వడం, బాగా స్నేహంతో ఉండడం, అందరితో కలిసిపోవాలి, ఆతృత ఉండడం కూడా చాలా బాగుంటుంది. కానీ వీరికి అనుకూల స్థితి లేనిది అంటే గురుడు అష్టమంలో ఉండడం, మిత్రుడిలో ఉన్న కొంత ప్రభావితం ఉంటుంది కనుక భార్యరీత్యా సమస్యలు ఎక్కువ ఉంటాయి అవకాశం, లేదా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కొంచెం హెల్త్ జాగ్రత్త చూసుకోండి. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా, అనారోగ్యంగా చూసుకోండి. లేకపోతే ఇక్కడ సమస్యలు అంటే కుటుంబంలో ఏదైనా డిస్టర్బ్ అయ్యి చిన్న చిన్న సమస్యలు వచ్చి ద్వారా కూడా భార్య అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటాయి. కనుక ఏం జరుగుతుంది అనేది మీరు పరిగణలో చూసుకొని తగు జాగ్రత్త పాటిస్తే బాగుంటుంది. తప్పనిసరి చదవాల్సింది గురువుకి చదవండి. గురవే నమః శ్లోకం చదువుకోండి. కన్యారాశి వారు విశేషముగా ఎక్కువ ముట్టుని తాచుకోవాలనుకుంటారు ఉంటారన్నమాట. వీళ్ళు ఒక క్షణం చాలా ప్రేమగా ఉంటారు, ఇంకో క్షణం మరో క్షణం చాలా తీవ్రంగా ఉంటుంటారు. అది కూడా పరిగణలో తీసుకోవడం మంచిది. అయితే వీరు తప్పనిసరి చదవాల్సిన గురువుని చదవడం మంచిది. అలానే చతుర్థంలో ఉన్నటువంటి రవి ఉన్నాడు. రవి మిత్రక్షేత్రంలో ఉన్న బుధుడు శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల, చతుర్థంలో ఉండడం వల్ల, చతుర్థంలో ఉన్న రవి మంచి సౌఖ్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని కూడా ఇస్తాడు, మంచిదే. కాకపోతే కొంత డిస్టర్బ్ కూడా చేస్తారన్నమాట. అందుకని ఎప్పుడు కూడా తరచూ బాడీ హీట్ ఎక్కువ ఉండడానికి కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దేనికోసమని ఎప్పుడు ఈ మాసం అంతా కూడా వీళ్ళు ప్రభుత్వ సంబంధమైన విషయాలు రీసెర్చ్ చేయడం కానీ, లేదా ధార్మికత మీద సంబంధమైన విషయాలు రీసెర్చ్ చేయడం కానీ, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాటి మీద రీసెర్చ్ చేయడం కానీ జరుగుతుంటుంది అన్నమాట. అందుకని వీరికి వృత్తిరీత్యా కొన్ని ప్రణాళిక ఎక్కువ వర్క్ ఇస్తారన్నమాట. వర్క్ మీద ఎక్కువ వీళ్ళు దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆ వర్క్ని ఎక్కువ కంప్లీట్ చేయలేకపోతుంటారు మరి వీళ్ళు. అందుకని తగు జాగ్రత్త పాటిస్తే మంచిది. అందుకు కుదిరితే రవి వ్యయాధిపతి కనుక చతుర్థంలో ఉండడం వల్ల తల్లి కోసమని, తల్లి కోసం ధనం ఖర్చు పెట్టడం, అలానే తన కోసం ఖర్చు పెట్టుకోవడం,
ఇవన్నీ కనబడుతుంటాయి. అందుకని తల్లిరీత్యా సమస్యలు ఏం లేకుండా ఉండాలి, తండ్రిరీత్యా సమస్యలు ఏం లేకుండా ఉండాలి, వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకుంటే రవికి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. రవికి శ్లోకం చదవండి, తద్వారా మీరు అన్ని అనుకూల స్థితి బాగుంటుంది. ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు వీళ్ళు పుట్టుక విశేషంగా ఉంటాయి. కానీ వీళ్ళకి కొన్ని వీళ్ళు కమాండ్ చేసినా ఏమనిపించినా కొన్ని ఎదుటి వ్యక్తి బాధపడే ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి యొక్క లక్షణాలు. రవి చతుర్థంలో ఉంటే కనుక తల్లి సంబంధ సమస్య రావచ్చు, తండ్రి సంబంధ సమస్య కూడా రావచ్చు. కనుక రాకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు కుటుంబం బాగుంటుంది. జై గురుదేవ దత్త.